ప్రియమైన దేవుని పిల్లలారా, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు అనగా యేసు మనకు తోడు. యేసులో తండ్రి ఉన్నారు, యేసులో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు, యేసులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అందుకే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. కనుక యేసునందు విశ్వాసముంచిన మనం అన్ని విషయాలలో పరిశుద్ధముగా ప్రత్యేకముగా మనం ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు ఆత్మరూపిగా ఆయన మనతో ఉండి మనలను నడిపిస్తారు. అంటే దేవుడు మనకు తోడు ఉండే అనుభవంలోనికి మనము నడిపించబడతాం. దేవుడు మనకు తోడు అనగా దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు. వీరు నీలోకొచ్చి నివసించి నిన్ను నడిపించాలంటే తప్పకుండా మనము రక్షించబడాలి. రక్షించబడకుండా దేవుని యొక్క ఆత్మ మనం పొందలేం. రక్షించబడకుండా మన పాపముల నుండి మనం విడుదల పొందకుండా మనము ప్రభుతో సహవాసం చేయలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారు, యేసునందు మనం విమోచించబడాలి. క్రీస్తు ద్వారా మనం అభిషేకించబడాలి. అప్పుడు ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు అనే అనుభవంలోనికి మనం వస్తాం. పాపము మనలో ఏలుబడి చేస్తున్నంత కాలం దేవుడు మనకు తోడు కాదు. పాపము నుంచి మనం విడుదల పొందితేనే, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడితేనే మనము దేవుని సహవాసమును పొందుతూ ఉన్నాం.